హాయ్! సాయి పల్లవి, నాగ చైతన్య నటించిన 'తండేల్' మూవీ చాలా 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 బావుంది. కొన్ని పోర్షన్స్‌లో లైక్ డ్రాగ్ అనిపించినాయి. బట్ కొన్ని కొన్ని ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ గానీ చాలా చాలా బాగా అనిపించినాయి. ఓవరాల్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే నాగ చైతన్య, సాయి పల్లవి, డీఎస్‌పీ వీళ్ళ ముగ్గురే. డైరెక్టర్‌ని పక్కన పెట్టేస్తా. ఎందుకంటే రైటింగ్ పార్ట్ వరకు నాకు నిజంగా నచ్చలేదు. అండ్ కొన్ని కొన్ని సీన్స్ ఇంకొంచెం బెటర్‌గా తీయొచ్చు అనిపించింది. సో, అందుకని డైరెక్టర్‌కి లాస్ట్ పొజిషను. బట్ ప్లస్ పాయింట్స్ అంటే డీఎస్‌పీ, సాయి పల్లవి, నాగ చైతన్య వీళ్ళ ముగ్గురే అని చెప్పాలి. ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా చాలా బావుంటది మూవీస్‌లో. ఆ సీన్స్‌కి తగ్గట్టుగా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ 20-30 మినిట్స్, 20-25 మినిట్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. బట్ వన్స్ మూవీ 20 మినిట్స్ దాటిన తర్వాత ప్రీ ఇంటర్వెల్ వరకు అండ్ ఇంటర్వెల్ వరకు కూడా చాలా చాలా డీసెంట్‌గా ఉంటది. ఖచ్చితంగా చూడాల్సిన పోర్షన్స్. ప్రీ ఇంటర్వెల్ టు ఆ ఇంటర్వెల్ సముద్రంలో సీన్స్ ఉంటే చాలా చాలా బావుంటది. అండ్ ఆ సీక్వెన్సెస్ ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి. మెయిన్‌గా ఎంటైర్ మూవీ గురించైతే స్క్రీన్ ప్లే చాలా చాలా బావుందనిపించాలి. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా బావుంది. ఆ ఫస్ట్ 20 మినిట్స్ తప్ప. అండ్ సెకండ్ హాఫ్‌లో ద డ్రామా కుడ్ బి బెటర్ అనిపించింది. ఇంకొంచెం బెటర్‌గా చేయొచ్చేమో అనిపించింది. ఎందుకంటే ప్రెజెంట్ ఎగ్జిక్యూషన్, ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా! సో, అదెక్కడో స్క్రీన్ మీద మిస్ అయింది అనిపించింది. మేబీ మీరు చూడండి మీకు నచ్చొచ్చేమో. డైరెక్టర్ గురించి మాట్లాడాలి మెయిను. ఈ ఈ సినిమాకి చాలా చాలా కోర్ పాయింట్స్‌ని ముందే సినిమాకు ముందే రివీల్ చేసేయడం అనేది కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపించింది. మూవీ చూసేటప్పుడు మనం తెలిసిపోతా ఉంటది. సెకండ్ హాఫ్‌లోనే మెయిన్ ప్లాట్ అంతా రివీల్ అవుతుంది. బట్ అది కూడా తెలిసిపోతా ఉంటది. సో, అది కొంచెం రివీల్ చేయకుండా ఉంటే బావుండేమో. మూవీస్‌కి ముందే ఇంటర్వ్యూస్ పెట్టడం, ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేయడం. ఇదంతా సినిమా తర్వాత చేసుండాల్సింది. అదొక్కటి చేయకుండా ఉంటే ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చేదేమో సెకండ్ హాఫ్ అనిపించింది. అండ్ ఓవరాల్‌గా అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. బీజీఎం ఎక్స్ట్రార్డినరీ. అండ్ నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళిద్దరి కోసం చూడొచ్చు. ఖచ్చితంగా చూడండి. డీసెంట్ ఫిల్ము. నేరేషన్ విషయంలో కొంచెం ల్యాగ్ అనిపించొచ్చు. బట్ అది పక్కన పెడితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. థియేటర్‌లో చూడండి.